ఎంత ఉన్నతమైన ప్రార్థన చేస్తారండి దావీదు గారు. ఒక్కసారి ఆ ప్రార్థన మనము అవలంబించుకోవాలండి. ఎలాగా వివేచనతో ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా, చదువమ్మ మాట మళ్ళీ చదువు. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా ఆయన నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ ఆయనకి ఎలాగ లోబడి ప్రార్థిస్తున్నాడు ఒకసారి మనం చూడండి. నిన్ను కనుపరుచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. నన్ను విమోచించి నాకు రక్షించి నాకు ఉత్తరం అంటున్నాడు. ఆయన రక్షించకపోతే మనం రక్షింపబడదామండి, రక్షింపడలేమండి. ఆయన ఒక్కడే రక్షించగలడు. ఎందుకంటే ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆయన కుడి చేతిలో ఏముంటాయి? నిత్య సుఖములు కలవు. ఆయన చేతిలోనే ఉన్నాయి. అందుకని ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి. తగిన కాలాన్ని ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడంటున్నాడు ఆయన చేతి నీడలో. అందుకని నీ చేతి నీడలో నన్ను దాచావు, నీ మాటలు నా నోట్లో ఉంచావని.